ప్రైజ్ లార్డ్ అందరికీ. హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ మీరందరూ దేవుని కృప వలన అందరూ క్షేమంగా ఉన్నారన్న దేవుని ప్రతిదినము నేను నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే దేవుని వాక్యపు మాటలు వచ్చేసి ఒకటవ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము అండ్ 13వ వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. సో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు వచ్చేసి అంటే ప్రేమ గురించి. అపోస్తుడైన పౌలు ఇప్పుడు అంటే మీరు లోక ప్రేమ కాదండి, దేవుడు కలిగిన పౌలు రాసిన పత్రికలో ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు రాసిన వాక్యపు మాటలు. అంటే ప్రేమ కలిగి దేవుడు ప్రేమలో ఎంత గొప్ప విషయం ఉంది, ప్రేమ అనేది ఎందుకు కలిగి ఉండాలి, అసలు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ అంటే మనుషులు మాట్లాడతారు, మనుషులతో ఇప్పుడు దేవునితో భాషలాడుటకు వరములు కలిగి ఉంటారు, భాషల వరము. వాటికంటేను మనుషుల భాషలతోనూ అంటే మనుషులు మాట్లాడే భాషలతోనూ అండ్ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను అంటే పౌలు అనుకుంటున్నాడు, ప్రేమ లేని వాడనైతే ఏంటంట మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై యుందునంట. అంటే చూడండి ప్రేమ ఎంత గొప్పదని పౌలు తనకు తను ఆత్మీయ స్వీయ పరీక్షణ చేసుకుంటున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఆల్, ఇప్పుడు ప్రవచించే వరములు ఉన్నాయి, భాషలతో మాట్లాడుతున్నాడు, దేవదూతల భాషలు అంటే భాషలతోనూ దేవునితోనూ మాట్లాడుతున్నారు ఆత్మలో. కానీ మనుషులతో మనము సత్సంబంధం కలిగి ఉండాలన్నా, మనుషులతో మనము పరిచర్య చేయాలన్నా, మనుషులతో ఈ లోకపరమైన వారితో మనం బంధాన్ని కలిగి ఉండాలన్నా, సంఘంలో పరిచర్య చేయాలన్నా, దేవుని స్వారూప్యంలో మనము ఉండి అనేకులకు సువార్త ప్రకటించాలన్నా అక్కడికి వెళ్ళి భాషలలో మాట్లాడితే వారికి అర్థం అనేది కాదు. మై డియర్ బ్రదర్స్ అండ్ ఆల్, సో సాక్షాత్ పౌలునే అంటున్నాడు, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. అంటే తనకు తాను దేవుని ఆత్మచేత నడిపింపబడి రాస్తున్న పత్రికలో ప్రేమ కలిగి ఉండమని అంటున్నాడు. ఏ ప్రేమ? దేవుని ప్రేమ ఎలాంటిది? ఆ ప్రేమ కలిగిందంటే అన్కండిషనల్. అంటే ఎంత దేవుడు మనల్ని ప్రేమించి క్షమించి మన కొరికే రక్తం కార్చి చనిపోయి అదే విధంగా మనము ఇతరులతో ప్రేమించామని అంటున్నాడు. భాషలు అవన్నీ సెకండరీ, కానీ ప్రేమ కలిగి మన సహోదరులతోనూ సహోదరిమణులతోనూ ఫ్రెండ్స్ అండ్ ఆల్, మీ నైబర్స్తోనూ, మీ యొక్క మీ ఫ్యామిలీతోనూ, మీ కుటుంబ సభ్యులతోనూ, మీ బంధుమిత్రులతోనూ, మీ స్నేహితులతోనూ అందరితోనూ మీరు ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడి దేవుడు చెప్తున్న మాటలు. ప్రవచించు కృపావరములు కలిగి ఉన్నాను. కృపావరములు అంటే ప్రవచించడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపావరములు, ఆత్మీయ ఫలములు మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అవన్నీ కలిగి ఉన్నాను అంటే జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనా అంటే ఫుల్ జ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఉంది, మనుషులను అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, గొప్ప గొప్ప జ్ఞానవంతులు ఉన్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీ గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు దేశంలో, రాష్ట్రాలలో. ఇప్పుడు స్పేస్ రీసెర్చ్ సెంటర్స్లోనైనాను చాలా ఇప్పుడు మనిషి టెక్నాలజీ రోబోటిక్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయింది, ఏఐ వచ్చింది. సో ఇవంతా నాలెడ్జ్ ఎంత పెద్ద గొప్ప నాలెడ్జ్, భూమి స్పేస్ అంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళగలిగినంత జ్ఞానము మన యొక్క ఇండియన్ ఇస్రో సైంటిస్టులు డెవలప్ చేశారు.
కానీ దీనికి మించిన జ్ఞానము అంటే ఏది కలిగి జ్ఞానం అంతే ఎరిగి ఉన్నాడు ఆ వ్యక్తులు. ఇప్పుడు జ్ఞానం అంతే చాలా ఇంజనీర్స్ అయినా డాక్టర్స్ అయినా ఎవరైనా మనుషుల యొక్క జ్ఞానం అనేది దేవుని ముందు వెర్రితనంగా ఉంటుంది. ఎప్పుడైనా మన జ్ఞానం ఎంతండి, భూమి లోపల ఉన్న చిన్నది అది కనుగొన్నామని అనుకుంటారు. ఆల్రెడీ అది దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి పొందుకొని ఆ విధంగా దేవుడు మనిషి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేస్తూ సక్సెస్ అనేది వారి యొక్క జీవితాలలో ఇస్తున్నాడు. వాటిని బట్టి అతిశయించకూడదు మనం ఎప్పుడైనా. దేన్ని బట్టి కృపావరములైన జ్ఞానమంతా ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణమైన విశ్వాసం గలవాడనైనంట. కొండలు అంటే విశ్వాసం, అంటే గొప్ప విశ్వాసులు, చాలా గొప్ప విశ్వాసం ఉంది వారికి. చాలా అంటే నా విశ్వాసం ద్వారా ప్రపంచాన్ని కదిలిస్తాను అని మాట్లాడేవారు. జనరల్గా చెప్తున్నానండి. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి దేశం కదిలించబడుతుంది, రాష్ట్రాలు కదిలించబడుతుంది. దేవుడు నా పక్షమున ఉన్నాడు అని ఇతరుల పట్ల ప్రేమ లేకుండా ప్రవర్తించే వారిగా ఉండకూడదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. బీదలను పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనము ఏమీ లేదంటున్నాడు. అంటే బీదలు అంటే చూడండి, ధనవంతులు ఉంటారు, అంటే గొప్ప గొప్ప వారు ఉంటారు మన దేశంలోనైనా ఇతర దేశాలలో. వారు వాళ్ళ యొక్క ఆస్తి మొత్తం ఇచ్చినను వాళ్ళ యొక్క తరతరములు తినేంత ఆస్తి వాళ్ళు కలిగి ఉంటారు. జనరేషన్ అయినను అంట కాల్చబడుటకు ఇచ్చిన నా శరీరం అప్పగించును. అంటే దేవుని కొరకు నిష్టగా బ్రతుకుతూ దేవుడు అంటే భయభక్తులతో ఉంటూ, కానీ దేవుని ప్రేమ లేకపోతే ఏమి లాభం? ఇతరులతో మనం ఇతరులైన మన ఆత్మీయులతో, బంధువులతో, స్నేహితులతో, మన తోటి వారితో, మన నైబర్స్తో దేవుని ప్రేమ లేకుండా మనం ఏ విధంగా మనం జీవిస్తున్నామండి? వాళ్ళు ఎంత కఠిన, వారు సమస్యలలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళకపోవడము, వారు బాధలలో తోటి వారి సహాయం చేయకుండా ఉండడము, అది దేవుని ప్రేమ ఎలా అవుతుందండి? ఆ ప్రేమ లేని వాడవైతే వ్యర్థులు అని పౌలు భక్తుడే మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడమంటున్నాడు. ప్రేమ లేని వారు ఏంటంట వ్యర్థుడు. అంటే దేనికి వ్యర్థుడు అంటే వేస్ట్, అంటే దేనికి పనికి రానంటే ఇన్ని ఉన్న ప్రవచనం వరకు ఉన్న కృపావరములు ఉన్న జ్ఞానం, ప్రపంచాన్ని అంత జ్ఞానం ఉన్న పెద్ద పెద్ద గొప్ప మహా మేధావులైనను అంటే బీదలు పోషించేంత గొప్ప ప్రపంచ ఎంత కోట్ల అధిపతులైనను దేవుని ప్రేమ లేకపోతే అది సమస్తము శూన్యంగా ఉంటుంది. మై డియర్ ఆల్, ఎప్పుడైనా అన్నిటికన్నమైనది శ్రేష్టమైనది ప్రేమ. తర్వాత ప్రయోజనం ఏంటి? ప్రేమ అంటే ఏంటి అంట? నెక్స్ట్ ప్రేమ గురించి ఎలా ఉంటుంది? ప్రేమ దీర్ఘకాలము సహించును. అంటే మనుషుల ప్రేమలు ఎలా ఉంటాయంటే మన పరిస్థితులను బట్టి మారిపోయే విధంగా ఉంటుంది. మన పరిస్థితులు, ఒక కుటుంబమైన బంధుమిత్రులు కలుస్తారు, కొన్ని రోజులు మాట్లాడుకుంటూ చాలా ప్రేమ ఒకరి పట్ల ఒకరు చూపించుకొని, వారికి చిన్నది ఏదైనా వారి మధ్యలో ఏదైనా బాధ అయినా ఏదైనా పొరపాటు జరిగి ఉంటే వాళ్ళ ప్రేమ అంతా కరిగిపోతుంది. అది మళ్ళీ ఆ విధంగా వాళ్ళు ప్రేమించలేరు. మొదటిగా